నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సో ఎల్పిజి సిలిండర్లు రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఎల్పిజి సిలిండర్ గ్యాస్ యొక్క కొరత ఉంది. సో అది ఇప్పుడు మెయిన్గా హోటల్స్కి, రిసార్ట్స్కి, ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది ఏర్పడుతూ ఉంది. ఆల్రెడీ కొన్ని కళాశాలలలో, హాస్టల్స్లో వీళ్ళందరూ కూడా గ్యాస్ పొయ్యిల మీద అంటే మానేసి కట్టెల పొయ్యిల మీద వంటలు చేస్తూ ఉన్నారు. సో ఇంకొకటి ఏంటంటే ఆ హోటల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పాత పద్ధతిలోనే కట్టెల పొయ్యితో బిర్యానీలు అవ్వచ్చు, వివిధ వంటకాలు కూడా వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. అంటే మనం చాలా రోజుల నుండి తరతరాలుగా వస్తూ ఉంటే మారుతూ ఉంటే అంటే రోజులు మారిపోయినాయి. ఎల్పిజి సిలిండర్లు వచ్చినాయి, ఇండక్షన్ స్టవ్లు వచ్చినాయి, గ్యాస్ స్టవ్లు వచ్చినాయి అని చెప్పి ప్రజలందరూ అనుకున్నా ఉన్నారు. కానీ ఈ ఎల్పిజి కొరత వల్ల కూడా ఇప్పుడు చాలా వరకు మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 50-60% కూడా అందరూ మళ్ళీ పాత పద్ధతిలోనే కట్టెల పొయ్యిలో చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం షాగోజ్ రెస్టారెంట్లో ఉన్నాం. షాగోజ్ రెస్టారెంట్లో కూడా మరొకసారి ఇక్కడ చూసినట్టయితే కనుక వీళ్ళు ఆల్రెడీ పాత పద్ధతిలోనే గ్యాస్ కొరత ఉందని చెప్పి వీళ్ళు కట్టెల పొయ్యి మీద చేస్తూ ఉన్నారు. దాదాపుగా సిబ్బంది అంతా కూడా వీళ్ళు ఈ ఏదైతే బిర్యానీ ఉందో పాత పద్ధతిలోనే చేసే ప్రయత్నం కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఈ కట్టెల పొయ్యి పైన వీళ్ళు బిర్యానీ చేసినట్టయితే టేస్ట్ వస్తుంది. అలాగే మాకు వచ్చేటువంటి రెగ్యులర్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ రెగ్యులర్ కస్టమర్స్ని మేము మిస్ అవ్వకుండా ఉంటాం. అందుకోసం అని చెప్పి మాకు వచ్చేటువంటి కస్టమర్లకి ఎట్లాంటి ఇబ్బంది పెట్టకుండా ఏదైనా మిగతా ఇబ్బందులు ఉంటే మేమే వాడుతూ ఉన్నామని చెప్తా ఉన్నారు. అండ్ ఒకసారి ఇది హలీం సీజను. ఈ సీజన్లో చాలామంది కస్టమర్లు ఇక్కడికి వస్తూ ఉంటారు. సో అట్లని చెప్పి హలీం కోసం అని చెప్పి వీళ్ళు లకడియా అంటే కట్టెలు తీసుకొచ్చినాం. మేము కట్టెలు తీసుకొచ్చి ఈ ఏదైతే వంటకాలు ఉన్నాయో హలీం చేస్తూ ఉన్నాం. అట్లాగే దీన్ని మేము బిర్యానీల కోసం కూడా ఇదే వాడుతూ ఉన్నామని చెప్తూ ఉంటారు. పెద్ద ఆర్డర్లు వస్తే మాత్రమే మేము వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఆర్డర్లు అంటే పార్టీ ఆర్డర్లు అవ్వచ్చు, పెద్ద ఆర్డర్లు అవ్వచ్చు, అవన్నీ కూడా తీసుకొని చిన్న ఆర్డర్లు అంటే ఆన్ స్పాట్లో ఆర్డర్స్ ఇచ్చేసి ఉంటాయి. అవి మాత్రం మేము కస్టమర్లకి సారీ చెప్పేసాం అంటా ఉన్నారు వీళ్ళు. బట్ మనం ఫైనల్గా చూసేది ఏంటంటే ఎల్పిజి కొరత వల్ల కూడా ఈ మళ్ళీ కట్టెల పొయ్యిలు అని చెప్పి కూడా ఇప్పుడు మళ్ళీ అది చాలా ట్రెండ్ అవుతూ ఉంది. మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో చూస్తుంటారు. హాస్టల్స్లో అవ్వచ్చు, కాలేజెస్లో అవ్వచ్చు, వీళ్ళలో కూడా కట్టెల పొయ్యి పైన చేస్తూ ఉన్నారు. సో ఒకసారి మనం కన్నటువంటి షాగోజ్ యాజమాన్యంతో ఒకసారి మాట్లాడదాం. వాళ్ళు ఈ కొరతని ఎట్లా చూస్తూ ఉన్నారు, ఏం చేయబోతా ఉన్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. गैस की तकलीफ़ होने की वजह से हम लकड़ी के चूल्हों पे काम कर रहे हैं. हमारे को गैस बहुत मुश्किल हो गई है. गैस हमारे को बहुत तकलीफ़ ऐसी कि बता नहीं सकता हूँ मैं. हमारे को होटल बनवाने की नौबत में आ गए हम हैदराबाद में, और हमारे को गैस चाहिए. मैं कोशिश कर रहा हूँ कि गैस हमारे को मिलना हम ताकि सप्लाई कर सके. हम लकड़ी के चूल्हों पे पकवान कर रहे हैं. उस हिसाब से हमारे को अब ये आइटम बिरयानी वगैरह सप्लाई हो जाएंगी, बाकी के आइटम मुश्किल है. तो मैं ऑन टेबल में देता लोगों को, अभी कस्टमर जो आता है ऑन टाइम पे आइटम देना पड़ता है उन लोगों के कैसा भी लकड़ी का इसमें बना नहीं सकते. अब बड़े आर्डर है तो हम नहीं ले रहे हैं उस पर. हम सॉरी बोल दे रहे हैं कस्टमर को. हम एक ज़माने से सर्विस करें, अब मुश्किल हो रही है क्योंकि हम दे नहीं सक रहे. हमारे कने उतनी कैपेसिटी जो हिसाब से काम करना है कर रहे हैं, फिर भी हम कोशिश कर रहे हैं ताकि सर्विस अच्छी हो और कस्टमर को सही टाइम पे पहुंचना. अभी ऑनलाइन का भी मसला होगा, स्विगी जोमेटो, लाखों लोग बेरोजगार हो रहे हैं. इसीलिए मैं हमारे तेलंगाना गवर्नमेंट से अपील करता हूँ कि हमारे को गैस चाहिए, गैस लीजिए. होटल इंडस्ट्री को हैदराबाद थोड़ी लोग क्या करते हैं ब्लैक मार्केट में गैस सिलेंडर लेके एलपीजी तो क्या करते हैं आइटम जो भी है चिकन का, मटन का जो भी है प्राइस बढ़ा के लोग भेजे थे. उसका आपका पास ऐसा है नहीं तो नहीं, हम इस टाइम पे हम कस्टमर के साथ हम ऐसा नहीं करेंगे. हमारे को नुकसान हो नफ़ा हो हम वो नहीं देखेंगे, हम सर्विस देंगे. यही टाइम रहता जो कस्टमर को देखने का. ऐसे टाइम पे लोग बेच रहे होंगे, हमारे को उससे ये नहीं है. और होटल हैदराबाद होटल इंडस्ट्री तो ऐसा नहीं करना चाहिए, नहीं करती. उम्मीद है कि इंशाल्लाह इसमें बिरयानी वगैरह बनाना बहुत ज़्यादा मुश्किल हो जाएगा ना. मुश्किल होती है मगर जो सब नहीं है, बहुत मजबूरी है. अगर ये भी नहीं करेंगे तो हम सर्विस नहीं दे सकते. तो इसीलिए हम लकड़ी पे शुरू करें. गैस पे और ये लकड़ी का बनाने में डिफरेंस कुछ रहेगा टेस्ट का नहीं. अब डिफरेंस क्या, पहले लकड़ी पे ही होता था, अब गैस पे आया, इसीलिए इस पे कर रहे हैं फिर लकड़ी. సో ఇది మనం షాగోజ్ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. బయట ప్రశ్నలు సోషల్ మీడియాలో వచ్చి ఎక్కడైనా కూడా డిజిటల్ ఇండియా అంటే మనం గ్యాస్ కూడా సమయానికి అందకపోతే మనం ఇండియా ముందుకు వెళ్తుందా లేదా మళ్ళీ వెనక్కి వెళ్తుందా పాతకాలంలో కానీ కూడా చాలామంది ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఎల్పిజి కొరత ఎప్పటి వరకు ఉంటుంది, ప్రజలందరికీ కూడా ఎల్పిజి సమయానికి అందుతుందా లేదా, అలాగే ఈ బ్లాక్ మార్కెట్ అనేది ఎల్పిజిలో కూడా చాలా పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు దానిపైన యాక్షన్ తీసుకుంటారా ఏంటనేది కూడా వేచి చూడాల్సి ఉంది.